ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా వివిధ దేశాల్లో కూడా ఓజీ మేనియా నడుస్తుంది. పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఓజీ ఓజీ అంట ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఎందుకంటే చాలా రోజులైంది ఆయన హిట్ కొట్టి అత్తారింటికి దారేది తర్వాత అంత పెద్ద భారీ స్థాయిలో సినిమాలు హిట్ అవ్వలేదు. ప్రేక్షకుడికి కావాల్సింది ఏంటంటే మెగా అభిమానులు కానివ్వండి, ఏ అభిమానులు ఉన్నాయండి, సినిమా హీరోలను అమితంగా ప్రేమించే అభిమానులు కోరుకునేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కోట్లు కోరుకోరు, ఏదో కోరుకోరు, ఒక్క హిట్ ఇవ్వన్నా చాలంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు, రే మా ఓడి చూడరా ఇన్ని కోట్లు కొల్లగొట్టాడరా, ఈ రకంగా ఎరగదీసాడరా. ఆ డైలాగులను వాళ్ళు నెమరు వేసుకుంటా వాళ్ళు దైనందిక జీవితంలో అదొక స్వీట్ మెమరీలాగా కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు. అంత పిచ్చి అభిమానుల కంటే. సో ఓజీ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఇప్పుడు ఒక రకంగా ఉండే పరిస్థితి. సో ఓజీ రిలీజ్ అనేసరికల్లా గత 3-4 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు కొంతమంది శుభాకాంక్షలు చెప్తున్నారు, మరి కొంతమంది మీ ఇష్టం వచ్చినట్లుగా ఏం పెంచుకుంటారు, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా టికెట్ రేట్లన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారని వాళ్ళ స్టైల్లో వాళ్ళు సెటైర్లు ఇస్తున్నారు. రోజా గారు కూడా దానికి సంబంధించి చాలా హాట్గా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. సో ఓవరాల్గా సరే, సినిమా అన్నది అభిమానం, రేట్లు పెంచుకోవడం అన్నది ఈరోజు కొత్త ఏం కాదు. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మాత్రమే రేట్లు పెంచుకోవటం లేదు. అంటే అధికారంలో లేనప్పుడు వకీల్ సాబు, భీమ్లా నాయక్ ఇలాంటి వాటిలన్నిటి మీద కూడా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇంకా విషయం చెబుతున్నదని ఆ ప్రచారం. సరే, ఇవన్నీ కూడా రాజకీయాల్లో మామూలుగా ఉంటాయి కాబట్టి ఆయన హీరో అయినా రాజకీయ నాయకుడికే కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. మరి కాసేపట్లో బొమ్మ పడపోతుంది, దిమ్మ తిరిగేలా బొమ్మ ఉంటుందని చెప్పి వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నేపథ్యం. ఇక ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు షాక్. అది ఊహించిన పరిణామం. రిలీజ్కి ముందే పెద్ద ఎదురుదెబ్బ. టికెట్స్ రేట్స్ పెంపు ఉత్తర్వులపై స్టే. ఆర్డర్ సస్పెండ్ చేసిన కోర్టు. ఓజీ టికెట్ రేట్స్ పెంపుకు ఈ నెల 19న జీవో. ప్రీమియర్ షో టికెట్స్ రేట్స్ 800 పెంచేందుకు పర్మిషన్. ఈ నెల 24 మరి కాసేపట్లో రాత్రి ప్రీమియర్ షోలకు ధరలు వర్తింపు. అంటే ఒక్క ప్రీమియర్ షోకి మాత్రమే 800 రూపాయలు ధర నిర్ణయించారు. సరే, బ్లాక్లో అంటారా, అది ఎవరు కూడా ఆపలేదు. ఎవరు క్రేజ్ని పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు. 3,000 అంటారు, 4,000 అంటారు, ఒక 5,000 అంటారు. మొన్న ఏదో ఏలంపాట పడితే ఏం చూసాం మనం, 5 లక్షలకు కొన్నాడు టికెట్. అంటే 5 లక్షలు ఎందుకు కొంటున్నారో, 5 లక్షలు ఎలా అమ్ముతున్నారని కాదు, 5 లక్షలకి వెళ్ళింది. అది ఆ కసి అలా ఉంటుంది. సో అది కూడా ఏమైనా సామాజిక పరంగా ఆ వచ్చిన డబ్బులను కూడా ప్రజా సంక్షేమానికే ఇవ్వాలని చూస్తున్నారట. సో ఆ అంశం అలా ఉంటే ఇక 25 నుంచి 10 రోజుల పాటు టికెట్స్ రేటు పెంచేందుకు అనుమతి. సాధారణ స్క్రీన్లకు 177 రూపాయలు, అంటే టికెట్ మీద ఇంకో 177 రూపాయలు. మల్టీప్లెక్స్లకు 295 వరకు ధరల పెంపు. ఇక అక్టోబర్ 4 తర్వాత సాధారణ స్థాయికి రేట్స్. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి సినీ ప్రియులందరూ కూడా ఈ ఏవైతే హాలిడేస్ ఉన్నాయో దీన్ని మూవీల పరంగా ఎంజాయ్ చేస్తుంటారు. అందులో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్కి ఖచ్చితంగా ఎక్కువ వస్తుంటారు కాబట్టి 100 రూపాయలు 200 రూపాయలు ఏదో పెంచడం జరిగింది. ఇక టికెట్స్ రేజ్ పెంపై కొందరు అసంతృప్తి. పుష్ప 2 తొక్కిసలాట తర్వాత బెనిఫిట్ షోలకు నో పర్మిషన్. ఇక ఓజీకి మినహాయింపు ఇవ్వడంపై చెలరేగిన వివాదం. ప్రభుత్వ ఆర్డర్పై హైకోర్టులో పిటిషన్లు. స్టేతో ప్రీమియర్ షోలు, టికెట్ బుకింగ్లు ప్రశ్నార్థకం. ఇప్పుడు ఈ స్టే తోటి అభిమానులందరూ కూడా ఆశాభంగం అయ్యే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మరి కాసేపట్లో సినిమా చూస్తామని చెప్పి ఆతృతగా ఉన్నవాళ్ళు, ఎన్నో రోజులు పెట్టి ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారింది. ఏం జరగబోతుంది? టికెట్ రేట్స్ అనేది చూస్తారా, లేకపోతే వేరే అంశం ఏమన్నా వస్తుందా? మరొక వైపు ఏంటి, అమెరికాలో మొత్తం ఓజీని ఆపేశారు. అసలు ఓజీ సినిమా వెళ్ళడానికి అదొక పంచాయతీ, అదొక అంశం. అక్కడ ఉన్న వేరే టెక్నికల్ అంశాలు దాన్ని వేరే రకంగా మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు. ఇక కోర్టు తీర్పుతో అభిమానుల్లో గందరగోళం. బాక్స్ ఆఫీస్ వసూళ్లకు పెద్ద సవాలు. ఇప్పుడు వసూళ్ళు అన్నది రికార్డులు సృష్టిస్తున్నది. 1000 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు, 2000 కోట్లు అంటారు. ఇది కదా ఇప్పుడు సినిమా ఎంత ఆడింది అన్నకంటే ఎంత కలెక్ట్ చేస్తే అంత గొప్ప. ఒకప్పుడు 100 రోజులు ఆడితే మా హీరో ఇదిగో ఇన్ని సెంటర్లో ఇన్ని 100 రోజులు ఆడినాయి అని చెప్పి సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు ఏంటి, రోజుల కలెక్షన్ కూడా పెట్టేస్తున్నారు. రే 1 డే ఇన్ని 100 కోట్లు,
2 డేస్ ఇన్ని వందల కోట్లు, 3 డేస్ ఇన్ని వందల కోట్లు. ఇది ఇప్పుడు ట్రెండ్. సో ఈ ట్రెండ్లో ఈ సవాల్ని ఎదుర్కొని నిలబడాలి అంటే రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా చిత్రీకరణకు సంబంధించి కూడా కాస్ట్ చాలా పెరిగిపోయే పరిస్థితి. ఒకప్పుడులో సినిమాలు లేవు. ఒకప్పుడు ₹1,00,00,000 పెడితే చాలా గొప్ప అన్నట్టుగా ఉండేది. ఈరోజు 100 కోట్లు పెట్టినా ఏమీ కాదన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్, ఇప్పుడు గ్రాఫిక్స్కి సంబంధించి వేరే అంశం నుంచి విదేశాల దగ్గర నుంచి కాస్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది. యాక్టర్స్కి ఇచ్చేవి కూడాని అలానే తక్కువ తీసుకోవట్లేదు, కోట్లు తీసుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో నిర్మాత నిలబడాలి అంటే ఎంతో కొంత ఆ మొదట్లోనే ₹4 ప్రేక్షకుల దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే పెంచే పరిస్థితి. సరే, ఇంకొక అంశం ఏంటంటే ఇందులోనే సరే ఇప్పుడు 500 కోట్లు వసూలు చేస్తుందా, 1000 కోట్లు టాక్ అయితే 1000 కోట్ల పైనే ఓజీ వసూలు చేస్తుందని ఇప్పుడు వరకు ఉన్న మార్కెట్ టాక్. చాలా పాజిటివ్ టాక్ వస్తుంది. హరిహర వీరమల్లుకి కొద్దిగా డౌట్గానే మాట్లాడేవారు, వాస్తవాలే మాట్లాడుకోవాలి. కానీ ఓజీకి విమర్శకులు కూడా వాళ్ళు ప్రశంసించే విధంగా ఉన్నది. ఆ ట్రైలర్ అద్భుతంగా ఉంది. మొన్న అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ అంటే ఎలా ఉంటుంది, ఆయన ఫుల్ సెటైర్లు వేస్తుంటారు. ఆయనే ఓజీ బాగుంటుంది, ఓజీ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్న. అంటే విమర్శకులు కూడా దాన్ని పాజిటివ్గా చూస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఓజీ ఎంత వసూలు చేస్తుంది అన్నది ఇప్పుడు మార్కెట్లో పందాలు వేసుకుంటున్నారట. 1000 కోట్లు దాటిస్తామని. 1000 కోట్లు కలెక్షన్ దాటే అవకాశం ఓజీకి ఉంది అన్నది. సరే, ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి మరొక కీలకమైన బ్రేకింగ్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు బెనిఫిట్ షోలతో వచ్చిన డబ్బులు ఎవరికి వెళ్తాయి, అది ఎవరి జేబులోనో పెట్టుకోవడం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు కొద్ది నిమిషాల క్రితమే. బెనిఫిట్ షోలతో ఏదైతే ఎక్కువ ఆదాయం వస్తున్నదో అది సినీ రంగంలో ఉన్న 24 క్రాఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ డబ్బులు పంచండి అని. సో మరి దీనికి కోర్టులో అడ్డుపడ్డమో లేకపోతే వేరే అడ్డుపడ్డమో, వాళ్ళకి వెళ్ళేది ఆగడమో ఇలాంటివన్నీ జరిగితే పోయేది వాళ్ళు. నువ్వు దేవుడు అయ్యా అని చెప్పి 24 క్రాఫ్ట్స్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇలా ఈ టైపు ఏమన్నా ఉందా ఈ మధ్యకాలంలోని? ఇప్పుడు గతంలో ఏవో పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు హీరోలు వెళ్ళేవారు, ఫండ్స్ రైజ్ చేసేవారు, లేకపోతే వాళ్ళకి తోచింది ఇచ్చేవారు, పెట్టేవారు. కానీ ఓజీ సినిమాలో బెనిఫిట్ షోలకు వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి 24 క్రాఫ్ట్స్కి ఇమ్మన్నారు. అంటే సినీ రంగంలో ఎవరైతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారో, ఈ మధ్యకాలంలో ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ నేనున్నానన్న భరోసా ఇస్తున్న డిప్యూటీ సీఎం, ఓజీ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది ఆయన మనసు అని చెప్పేది. సో మరి ఆ 1000 కోట్లు దాటుతుందా, 1000 కోట్ల క్రాస్ ఆ కిక్ ఎలా ఉంటుందో